హాయ్ గైస్, చపాతీతో ఈ రెసిపీ అంటే చాలా బాగుంటుంది. అయ్యప్పమాల వేసుకొని వెళ్తే శబరిమలలో ఇలాంటి పంచామృతం ఇస్తారు. మన ఇంటికి స్వామి వాళ్ళు తెచ్చిస్తారు. కానీ మనం కొంచెం తిని స్వీట్ ఎక్కువ వల్ల మనం తినలేం కాబట్టి మనము చపాతీతో ఆ స్వీట్తో ఒక రెసిపీ చేయబోతున్నాం. చపాతీలు నీట్గా వేడి చేసుకొని సైడ్లోకి తీసుకోండి. ఆ చపాతీ పైన ఇంకా మా మమ్మీ దేవుడి ప్రసాదం కాబట్టి గిన్నె పెట్టకూడదు, గిన్నెలో ఎంగిల్ చేసిన గిన్నెలో తినకూడదు, దేవుడి ప్రసాదం వేసుకొని అయ్యప్ప స్వామిది అన్నారు. సరే పేపర్ ప్లేట్ తీసుకొని వచ్చి ఇంకా మా మమ్మీకి ఇచ్చాను. చపాతీతో చేసి మమ్మీ అయ్యప్ప స్వామి ప్రసాదం అనేసి అంటే మా మమ్మీ చపాతీ వేసి చపాతీ పైన ఇలా అయ్యప్ప స్వామి ప్రసాదం అన్నీ రౌండ్గా బాగా పూసేసింది. పూసి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చిన్నప్పుడు మా అన్న చపాతీకి చక్కెర వేసుకొని తినేప్పుడు మా నాన్న అయ్యప్పమాల వేసేవాడు ప్రతి ఇయర్. అప్పుడు పంచామృతం ఉండేది మా ఇంట్లో. ఇంకా మా అన్న ఇది నాకు నేర్పించారు, చపాతీలో ఇలా పంచామృతం వేసుకొని తినడం. నాకు ఫస్ట్ రే వద్దు బాగుండదు, అయ్యో ఏం టేస్ట్ అని, ఇది బాగానే ఉండదంటే అప్పుడు చెప్పి మా అన్న తిన్నాక ఇంకా సెకండ్ టైం కూడా తింటా అన్నాడు. ఇంకైతే బాగుంటుంది కదా, ఇంకా మనం కూడా స్టార్ట్ చేసాం. చిన్నప్పుడు ఎప్పుడు అయ్యప్పమాల వేసుకున్నా ఈ ప్రసాదం వస్తే చపాతీ ఖచ్చితంగా చేసుకొని చపాతీలు వేసుకొని ఇలా రౌండ్ చుట్టేసి తింటా. ఇంకా మా మమ్మీ తిన్నాక సూపర్ అని చెప్పింది. ఇంకా నాకు చేసి ఇమ్మంటే ఇలా చేసి ఇచ్చింది. ఇంకా నేనే రౌండ్ చుట్టుకొని తినేసా. బాయ్.